హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గోల్డ్ క్వీన్ రన్యారావు వెనుక ఒక స్వామీజీ ఉన్నాడా? ఇంటర్నేషనల్ స్మగ్లర్గా పేరొందిన ఒక స్వామీజీ రన్యారావు వెనుక అన్ని కర్త క్రియ కర్మ అని ఆయన్నే అమలు పరుస్తున్నాడా? రన్యారావు ఆ స్వామీజీ మాయలో పడిపోయిందా? అందుకే గోల్డ్ స్మగ్లర్గా అవతారం ఎత్తిందా? ఇప్పుడు రన్యారావు కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక మంది కీలకమైన వ్యక్తులకు రన్యారావుతో సంబంధాలని అంటూ అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే దుబాయ్లో ఉంటున్న ఒక స్వామీజీ, అతనికి అక్కడ పెద్ద ఎత్తున ఏజెంట్లు ఉన్నారట. ఆ ఏజెంట్ల ద్వారా అతను ప్రపంచవ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాడట. రన్యారావు కూడా అతని మాయలో పూర్తిగా పడిపోయిందట. అతడు చెప్పింది ప్రతిదీ చేస్తున్నట. అతని ప్రతి కనుసైగపై ఈమె నాట్యం ఆడుతుందట. ఎస్, అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడు ఆ స్వామీజీపై వల వేశారు. అంతేకాకుండా కర్ణాటకలో అనేక మంది ప్రముఖులు రన్యారావుతో సంబంధాలు కలిగి ఉన్నారట. ఒక మంత్రి, మాజీ శాసనసభ్యులు, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వీళ్ళందరితో రన్యారావు డైరెక్ట్గా టచ్లో ఉందట. ఇప్పుడు ఈ కేసు కర్ణాటకలో సంచలనం రేపుతోంది. రన్యారావు వెనుక ఎవరెవరున్నారు? ఆమెకు ఎవరు సహకారం అందించారు? రన్యారావే కింగ్ పిన్నా లేక రన్యారావును ఎవరైనా ఆడిస్తున్నారా? ఈ విషయాలపై పరిశోధన సాగుతోంది. రన్యారావు పెళ్లి సమయంలో ఎవరెవరు అతిథులుగా వచ్చారు, ఎవరెవరు ఎలాంటి కానుకలు ఇచ్చారు, రన్యారావు ఎక్కడెక్కడ ట్రిప్లు కొట్టింది, ఎక్కడెక్కడ తిరిగింది, ఇవన్నీ అధికారులు ఇప్పుడు సేకరిస్తున్నారు. ప్రతి విషయం ఒక సంచలనంగా మారుతోంది. అనేక మంది ప్రముఖులతో రన్యారావుకు సంబంధాలన్నట్టు అధికారులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరిని ట్రాప్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఒకరిద్దరిని విచారణ పేరుతో పిలిపించారు కూడా. అయితే ఆ స్వామీజీ ఎవరు? ఆ మాజీ మంత్రి ఎవరు? మాజీ శాసనసభ్యులు, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఎవరు? అధికారులు ఎవ్వరి పేర్లు బయట పెట్టకుండా అనేక మందిపై అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రన్యారావు గోల్డ్ కేసు వ్యవహారం, రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.